జూన్ నెల జేసునాథుని దివ్యహృదయము యొక్క పూజిత మాసము 18వ రోజు ఈరోజు ధ్యానాంశము దివ్యహృదయము జ్ఞాన బలము. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపారు. యేసు ప్రభువు యొక్క తండ్రి అనుభూతి వారిరువురి సంబంధాన్ని ఐక్యతను బయలుపరుస్తుంది. జీవముగల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. యోహాను సువార్త అధ్యాయం 6:57. క్రీస్తు తండ్రియందును తండ్రి దేవుడు యేసుక్రీస్తునందును ఐక్యమైనట్లే క్రీస్తును విని విశ్వసించుట ద్వారా మనం క్రీస్తునందును క్రీస్తు మనయందును ఐక్యమై యుందుము. క్రీస్తువలే మనమును యేసు దివ్యహృదయమందు ఐక్యమై జీవించువారుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. యేసునాథుని దివ్యహృదయమునకు దైవరాజ్య స్థాపన ప్రధాన లక్ష్యముగా ఉంది. ఎవరేమైనా ఏది అనుకున్నా, ఎన్ని అడ్డంకులు సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మానవ రక్షణార్థం జ్ఞానబలము పొందటానికి ధైర్యముతో తన ప్రాణాన్ని ధారపోశాడు. పిత చిత్తాన్ని నెరవేర్చాడు. ఆత్మబలం చేకూర్చాడు. మనం కూడా గెలవాలి, జయించాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి అంటే మనం పాపపు జీవితాన్ని మాలిన్యపరచు స్వభావమును చంపివేయాలి. సైతానును తీసివేయాలి. యేసునాథుడు అనుగ్రహించే జ్ఞానబలంతో తిరుహృదయ మహిమలో ధైర్యంగా జీవించాలి. ఉన్నత శిఖరాలు అందుకోవాలి. అలా జరగాలంటే దేవద్రవ్యాన్మానముల మూలముగాను విశేషముగా భద్రమైన అభ్యంగము మూలముగా యేసునాథుని దివ్యహృదయము జ్ఞాన ధైర్యమును మన ఆత్మయందు పుట్టించి లోకము, పిశాచి, శరీరము, శత్రుత్రయముతో పోరాడుటకు కావలసిన వరప్రసాదములను ఒసుగుదురు. పూర్వ నిబంధనలో సంసోను కథ అందరికి తెలియను. ఆయన దేహ బలాఢ్యము క్రైస్తవుల జ్ఞాన బలమునకు పోలికగా ఉన్నది. సర్వేశ్వరుడు ఈ సంసోనుకు విశేష బలమునిచ్చినారని వేద గ్రంథములలో చదువుచున్నాము. అదే విధముగా మన ఆత్మ శత్రువులను జయించుటకు, పిశాచీ తంత్ర శోధనలు, ఈ లోకపు దుర్మాతృకలను ఎదిరించుటకు, పునీతుల సుమాతృకలను వెంబడించుటకు యేసునాథుని దివ్యహృదయము మనకు దేవద్రవ్యానుమానములలో వరప్రసాదములను దయచేసిన్నారు. క్రొత్తగా దివ్య సత్ప్రసాదము స్వీకరించు రోజున జ్ఞానస్నాన వాగ్దానమును నూతనపరచి దివ్య మాతృకైన యేసునాథుని జీవిత పుణ్యములను ఆచరించుదముని వాగ్దానము చేయుదుము. ఈ వాగ్దానములను, ప్రతిజ్ఞానలను నెరవేర్చుటకు ప్రధాన మార్గములు ఏమనగా, మొదటి మార్గం జపము చేత సాధించలేని కార్యము ఏదీను లేదు. జపము సకల వరప్రసాదములకు, ఆశీర్వాదములకు ఆటైన యేసునాథుని దివ్యహృదయముతో ఐక్యపరుస్తుంది. దేవునికి ప్రీతికరముగా ప్రవర్తించుటకు సహాయపడుతుంది. పిశాచి యొక్క తంత్ర శోధనలన్నిటిని జయించుటకు తోడ్పడుతుంది. జపముచేత సంపూర్ణ జ్ఞానబలము పొందవచ్చును. శోధన సమయములో, అపాయములో అపోస్తులు, ప్రభూ మమ్ము కాపాడండి, లేనట్లయిన మేము నాశనమయ్యెదము అని అడిగినలాగున మనమును యేసునాథుని దివ్యహృదయమును తలంచి అడుగవలెను. రెండవ మార్గము దివ్యసత్ప్రసాదమును ప్రతిరోజు లోకొనుట. మనము చేయు ప్రతిదిన భోజనము ఏలాగు శరీర జీవమును పోషించుచున్నదో అలాగే దివ్యసత్ప్రసాదము ఆత్మజీవమును పోషించుచున్నది. మరణావస్థలోనున్న రోగి ఆత్మకు జ్ఞానబలము కలుగునట్టుగా దివ్య సత్ప్రసాదమును ఇచ్చెదరు. సాంప్రదాయ క్రైస్తవులు ప్రతిదినము దివ్యసత్ప్రసాదమును భక్తిగా లోకొందురు. అందువల్ల క్రైస్తవులు ఉత్సాహంగా, హుషారుగా రోజును మంచి క్రియలతో గడిపెదరు. వేదహింస కాలములో చెరసాలలో వేయబడిన క్రైస్తవులకు రహస్యముగా దివ్యసత్ప్రసాదమును ఇచ్చెదరు. వేదసాక్షులు యేసునాథుని దివ్యసత్ప్రసాదము స్వీకరించడం వల్ల జ్ఞానబలము పొంది తమ బంధువులు, భార్యాబిడ్డల కన్నీళ్లను, దుర్మార్గులు పెట్టు బాధలను గమనింపక సంతోషానందాలతో మరణ శిక్షలను స్వీకరించెదరు. సాధారణ క్రైస్తవులు, గురువులు, కన్యస్త్రీలు, బ్రదర్లు తమ సొంత ఊర్లను వదిలి తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను విడిచిపెట్టి కానరాని దూరదేశాలకు వెళ్లి వేద ప్రచారము ఎంతోమంది చేస్తున్నారు. వేద సాక్షులుగా మరణిస్తున్నారు. వారి జ్ఞానబలము, శక్తి అంతయు దివ్యసత్ప్రసాదములోనుండు యేసునాథుని వరప్రసాదమే. కావున జ్ఞానబలముగల క్రైస్తవులుగా నడుచుకున్న ఆశయుండినట్లయినా తగిన ఆయత్తముతోనూ భక్తితోనూ జ్ఞానబలమునకు ఆటైన దివ్య సత్ప్రసాదమును ప్రతినిత్యము లోకునవలెను. మూడవ మార్గము దుఃఖమైన జ్ఞాన బలము అనడి పుణ్యమును పొంద సహాయమైన క్రియలను వీలున్నప్పుడల్లా చేయుట. ప్రతిదినము కొన్ని పరిత్యాగ కృత్యములను యేసునాథుని దివ్య హృదయమునకు అర్పించవలెను. సామాన్య క్రైస్తవులు మాత్రం యేసునాథుని దివ్యహృదయం చెప్పిన మాటలను ఆలకించారు, అనుసరించారు. ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా గౌరవించారు. మెస్సయ్యగా గుర్తించగలిగారు.
దీనిని నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మన సంఘంలో నివాస ప్రదేశాలలో ఎదుటి వ్యక్తిని కులం, గోత్రం, ప్రాంతం, అందం, రూపురేఖల కోణంలో అసలు చూడకూడదు. అలా చేస్తే మనం యేసుని తృణీకరించినట్లే. అయితే మనం ప్రతియొక్కరి మంచి గుణాలు, మేలిమితనాన్ని చూడాలి. మానవీయ కోణంలో ఉన్న వ్యత్యాసాలను రూపుమాపేందుకు మనవంతు కృషి చేయాలి. యేసు ప్రభువుకు అప్రియమైన దానిని త్యజించి విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనక సహోదర ప్రేమతో సర్వజనులను సేవించవలెను. యేసునాథుని దివ్యహృదయ ప్రేమ నిమిత్తం ఓర్పు, సహనం పాటించి జ్ఞాన బలము అను పుణ్యమును మన ఆత్మయందు స్థిరపరచుకునవలెను. అంత్యోక్స అను ఒకతను అనేక చావైన పాపములు కట్టుకుని యేసునాథుని కృపవలన మనస్సు మార్చుకుని తపస్సు వల్ల తన పాపములకు పరిహారము చేయ తీర్మానించి ఒక సన్యాస మఠములో ప్రవేశించాడు. ఒకరోజు ఈయన ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఇద్దరు సన్మనస్కులు దర్శనమే అక్కడే ఉన్న బల్లమీద ఒక పుస్తకమును తెరచిపెట్టి, అంత్యోక్సు, ఇదిగో నీ లెక్క పుస్తకము చూడుము. ఇటు ప్రక్క నీ పాపముల వల్ల నీవు పడిన అప్పు వ్రాయబడియున్నది, ఇవతల ప్రక్క నీవు చేసిన పుణ్యక్రియలు వివరించబడియున్నవి అని చెప్పిరి. కొంతసేపు గడిచిన పిమ్మట ఆ సన్మనస్కులు ఇరుప్రక్కల లెక్కను కూడి, అంత్యోక్సు, నీవు ఒక గొప్ప అప్పు తీర్చాల్సి ఉన్నది అని చెప్పి అదృశ్యమేరి. ఇది చూసిన అంత్యోక్సు అప్పటినుంచి జపమునందు, తపమునందు, పుణ్యములందు తన జీవితమును అతి భక్తి శ్రద్ధలతో కొనసాగించును. 3 సంవత్సరముల తర్వాత మరలా ఆ ఇద్దరు సన్మనస్కులు దర్శనమిచ్చి, అంత్యోక్సు, మేమిప్పుడు శుభవర్తమానమును గొని వచ్చితిమి, నీ అప్పు యావత్తు తీరిపోయింది అని చెప్పి అదృశ్యమైపోయిరి. మనము కూడా మన పాపముల వల్ల అప్పుపడిన వారమైయున్నాము. దేవునికి మనమియవలసిన ఖచ్చితమైన లెక్కను అప్పుడప్పుడు తలంచితిమేని దైవసేవియందు, సోదర ప్రేమియందు ధైర్యముతో నడచి మన ఆత్మను రక్షించుకునేదము. అద్భుత సంఘటన. యేసు సభకు చెందిన ఒక గురువు యేసునాథుని దివ్యహృదయం మీద అత్యంత భక్తి కలిగియుండిరి. ఆయన చాలా వృద్ధాప్యములో ఉన్నారు. వ్యాధి తీవ్రత వల్ల మనిషి చాలా కృంగిపోయి బలహీనముగానుండుటచే ఆయన ఓతకర్ర మీద ఆధారపడి నడుచుచుండెను. ఒకరోజు తనకు ముందుగా నడిచిపోవుచున్న ఒక వ్యక్తిని చూచి, సహోదరుడా, ఈ ఓతకర్రను చూడు, నడుచుటకు నాకు ఇది సహాయముగా ఉన్నది. మోక్షమునకు పోవుటకు మనకు సహాయముగా ఒక ఓతకర్ర అవసరము గదా. ఆ ఓతకర్రే యేసునాథుని దివ్యహృదయము. ఆ తిరుహృదయము మీద ఆధారపడుము, దాని వరప్రసాద సహాయముచేత మన ఆత్మ రక్షణము పొందును. పునీత మార్గరీత మరియమ్మగారి సుకృత వాక్యము. మనము నిర్భాగ్యస్థితిలో, నిరాశతో ఉంటే వెంటనే దయతో నిండిన యేసునాథుని తిరుహృదయము యొద్దకు పోయి ఓరట పొందవలెను. భయములో మనము మునిగిన్నేడల నమ్మకముతో తిరుహృదయమును సమీపించి పోవుదముగాక. మన తప్పిదముల నిమిత్తము మనలను తగ్గించుకుని, అధైర్యపడక తప్పిదములను సరిదిద్దుకుని క్షమాపణ వేడుకొనుదుముగాక. సుకృత జపము. యేసునాథుని మధురమైన దివ్యహృదయమా, నేను మిమ్మును సంపూర్ణముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకును జపము. ఓ యేసువా, మా దివ్య రక్షకా, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి, మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను, జీవముగను ఉండి, మరు లోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును
ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి.